నిర్లక్ష్యమా మన మున్సిపాలిటీ నిర్లక్ష్యమా అది నాకు తెలియదు. అక్కడ ఒక పార్క్ ఉంది, ఆల్రెడీ 3 ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక ప్లాట్ కూడా ఒకరు తీసేసుకున్నారు. ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా. మన అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్కి అవుతుంది. మనం వెళ్తుంటే పార్క్ ప్లేస్ అది, దాన్ని క్లీన్ చేయించడం జరిగింది. ఆ 3 ఇండ్లు తప్ప మిగతావి అయితే అది వాళ్ళు కోర్టుకు వెళ్ళిందంట ఆ ఫ్లాట్ వాళ్ళు. మరి గ్రీన్ పార్క్ అని మనం ఇంత మనీ అని దానికి పెట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక పార్క్గా నాకు తీర్చిదిద్దుతే ఉన్న ప్లేస్ కన్నా లేదు, అట్లీస్ట్ మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక బోర్డన్నా పెడితే ఇది పార్క్ ప్లేసు అని. అది లేదు, ఏది లేదండి. గత ప్రభుత్వాలు ఏం చేశాయో ఏమో కానీ ఇప్పుడు నేనున్నా కాబట్టి ప్రథమ పౌరుల అని ఇందాక చెప్పారు సార్, ఎమ్మెల్యే సార్ గారు. అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఒక బోర్డు పెట్టించి దాన్ని ఎంత ఖర్చు పెడతారో నాకు తెలియదు కానీ ఒక పార్కు రీతిగా కనిపించేటట్టు చేయండి. మనం ఆ కాలనీ వాళ్ళు కనిపించేటట్టు, ఎందుకంటే ఆ ఉన్న ప్లేస్ అయినా మనం వాడుకోవడానికి అవుతుంది. సార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. రోడ్లు కాలేదని గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు వచ్చి ఇంటికి వచ్చి పేపర్స్ కుడిచిపోయారండి, ఫొటోస్తో సహా. ఇంకొకటి పంచముఖ కాలనీ ఉంది కింద, కొత్తగా అయింది. వాళ్ళు మరి మన పర్మిషన్ తీసుకోవడానికి ఎన్ని మున్సిపాలిటీకి డబ్బులు వచ్చింటాయి, మనకు ఎన్ని వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఏమీ కాలేదు. అక్కడ రోడ్స్ అయితే దయనీయంగా ఉంది. వాళ్ళు మన శ్రీరామనవమి రోజు ఒకటి మాన్యువల్ పోయి ఎంత ఇబ్బంది పెట్టారు. నేను మేడం ఎంత ఇబ్బంది పెట్టి అక్కడ సీనియర్ సిటిజన్స్ వాకింగ్కి వెళ్తారు. నాకు ఫొటోస్ నా ఫోన్ నిండా, మేడం ఏం చేయాలి ఆ ఫోన్స్కి నేను చెప్తానే ఉన్నా, రిమైండ్ చేస్తూనే ఉన్నా మేడం అని. మేడం కొంచెం ప్లీజ్ ఏదైనా ఉంటే మీరు కూడా, వీళ్ళు మన ప్రైవేట్ నుంచి ఉన్నట్టున్నారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా. వాళ్ళు ఎట్లా అంటే 3 వస్తారు, 2 పని చేస్తారు, ఒక 1 అవర్ చేస్తారు అంతే. నాకు ఇప్పటి నుంచి 2 టైమ్స్ వచ్చారు. మేము ఇంతవరకు అంటే ఎట్లున్నామో మీరు వచ్చి చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఒక ఆటో స్టాండ్ అని ఏర్పాటు చేయండి. మేము ఆటోలను అడిగితే కూడా రారు. ఏ విధంగా ఎన్ని పనులు ఉన్నాయి మేము ఆటోలను వెళ్ళి పట్టుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఎంత ఇబ్బంది పడతాము అంటే నేను ఒక ఉమెన్గా నా బాధను నేను వ్యక్తం చేసుకుంటున్నా. మీరు కూడా ఉమెన్, మరి మేయర్ గారు మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు ఏందో మరి చూడండి. కాబట్టి కంపల్సరీ అన్ని వాళ్లకు సమానంగా అంటే ఇవి రోడ్స్ కావు. అట్లీస్ట్ వాళ్ళు ఇబ్బందులు పడకుండా, గత ప్రభుత్వాలు ఇంకొకటి మిస్టేక్ కూడా ఉందండి, కొన్ని వేశారు రోడ్స్. వాళ్ళు మా ఓట్లు వేయాలని సగం వరకు వేసి ఆపేసినవి కూడా ఉన్నాయి. ఒక 50-60 మీటర్స్ నుంచి అవి కొంచెం ఆపేసినవి కూడా ఉన్నాయి. అది మేయర్ గారికి కూడా మనం చూపించడం జరిగింది. మీరు కూడా వచ్చారు సన్మానం చేయించుకోవడానికి. మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక 100 మంది చుట్టుముట్టారు. ఏంటి చెప్పండి పరిస్థితి? లేదు, నేను కౌన్సిల్ కూడా అవ్వలేదు, నేను వెళ్తాను అడుగుతాను అని, అందుకనే నేను చెప్పుకుంటున్నా.